జూన్ 29, 2025 వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 5 జూలై 2025 శనివారం వరకు వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, షష్టమ శుక్రుడు, అష్టమ రవిగురుల యొక్క సంచారం, భాగ్యస్థిత బుధుడు, దశమంలో చంద్ర కుజకేతుల యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శ్రమ కాస్త ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల విపరీతమైన శ్రమ, ఒత్తిడి భారం పెరుగుతుంది. ప్రయాణాలు అతిథిగా చేయవలసి రావటం, ప్రతి పనిలో కష్టతరంతో కూడుకున్నటువంటి విజయాలు సాధించుకుంటారు. అంటే కష్టంతో ఫలితాలు ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉంది. ఇక పంచమ శనైశ్వరుడు యొక్క సంచారం వల్ల నూతన ప్రయత్నాలు, మీరు చేయబోయేటువంటి వృత్తి ఉద్యోగ సంబంధితమైన విషయాలు, మీ ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రతి ప్రయత్నంలో కొంత సమయం ఆలస్యం, ఒత్తిడి భారం, జాగరూకత పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి అష్టమ రవిగురుల యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఖర్చు స్థానం పెరుగుతుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. మానసిక ఆందోళన నుంచి కొంత ఉపశమనం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి భాగ్యస్థిత బుధుడు, దశమ చంద్రకుజుల యొక్క సంచారం వల్ల ఈ వారంలో మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. ఇక కుటుంబ విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. కొద్దిపాటి అనిశ్చిత వాతావరణం జీవిత భాగస్వామి విషయంలో పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేసేటువంటి శ్రమ, ఒత్తిడి భారం, అనవసర వ్యవహారాలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దశమస్థిత చంద్రకుజుల సంచారం వల్ల శక్తికి మించినటువంటి వ్యవహారాల జోలికి పోకండి. మనం చేయబోయేటువంటి పనిలో క్లారిటీ లేకపోతే ఎక్కువగా ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. దశమ కుజకేతుల సంచారం వల్ల మనం చేద్దామనుకున్న పని ఒకటి, చేయబోయేటువంటి పని ఒకటి, దానివల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రలోభాలకు గురి కాకండి. ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలు నమ్మి ఆర్థికంగా నష్టపోవటం, ఫైనాన్షియల్ చిక్కుల్లో పడటం కానీ, మధ్యవర్తుల మాటలు నమ్మి ఒక ఆలోచన ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళటం వల్ల నష్టాలు ఎక్కువ గురేటువంటి అవకాశం ఉంది. ఇక అష్టమ రవిగురుల సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కొంత కొద్దిపాటి సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. షష్టమ శుక్రుడు, పంచమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి రావటం, నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. అస్థిరమైనటువంటి మనస్తత్వంతో ప్రతి వ్యవహారంలో ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాలు జాగ్రత్తలు పాటించండి. వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉన్నాయి. సినీ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు, ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమ కుజుడి యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆకస్మికమైన మార్పులు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగస్తులకు ప్రతి ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాలు అనుకూల పరిస్థితులు రావడం కోసం, ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత, అధైర్యం అనేది పెరగకుండా ఉండటం కోసం ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్యనారాయణ స్వామిని దర్శనం చేయండి. సూర్యుడి యొక్క దర్శనంతో పాటు ఒక 20 నిమిషాలు మీరు ఎండలో ఉండటం, సూర్య నమస్కారం చేసుకోవటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చేయండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. రుణబాధలు, ధనబాధలు, సమస్యలు కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు, లీగల్ అలాగే కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి తగిన జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. అన్యోన్య దాంపత్య విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. గతం కన్నా సహాయ సహకారాలు లభిస్తాయి. మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు పారాయణ చేయండి, లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాలను వినండి. వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయాన్ని వినండి, విష్ణు సహస్రనామ స్తోత్రాలు పాటించండి. అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల ఈ వారంలో మానసిక ధైర్యంతో పాటు ప్రతి పనిలో కూడా చక్కటి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.